నీ పేరు కంటే నువ్వే అందంగా ఉన్నావు. ఇంత అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడంటే నేను నమ్మను. ఇంత అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడంటే నేను నమ్మను. నీకు రియల్ అయినా ఓకేనా? నాకేం ప్రాబ్లం లేదు. నేను జీవితాంతం నడవనీకి నీతోటి. నడువురా మంచిగానే. ఏమైంది? ఏమేనా? కూర్చోరా. ఏం సంగతి? ఏమన్నా రీల్స్ చేద్దామన్నది? కూర్చో, నువ్వు కూడా కూర్చో. కంఫర్ట్ లేదా? నేమేంటిది? అయితే గట్టిగా మాట్లాడగా. నేను బిజీ ఆరా, ఫోన్ వస్తాను. పోతావా? మాట్లాడతావా? మాట్లాడరా. ఏం పేరు అన్నావు? గాయత్రి. ఏం చేస్తుంటావు? ఇంటరా? నార్మల్గా వాడు రీల్స్ చేద్దామా ఇట్లా ఫ్రెండ్ ఉన్నది అని చెప్పి అన్నాడు, నిజమేనా? ఇది మన గాయత్రి అని చెప్పి నీకు ముందే పెట్టిల్లా, లేకపోతే నువ్వు అందంగా పుట్టినావని పెట్టిల్లా? నిజంగా నీ పేరు కంటే నువ్వే అందంగా ఉన్నావు. చిన్నప్పటి నుంచి తింటేనా? అవును, రీల్స్ చేద్దాం ఒకసారి మాట్లాడుకొని చేద్దామని. కొద్దిగా ఉండాలి కదా ఫ్రెండ్షిప్ అనేది మధ్యలో. నా గురించి అడగవా? నా పేరు అఫ్రోజ్. కొద్ది దగ్గరికి కూర్చో. ఏం నేనేం అదే ఏం చేయను, మంచిగా ఉన్నా నేను కూడా. అట్లా ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో మరి? నా గురించి ఆలోచిస్తావచ్చు అనుకున్నాను. అదే సరే, ఎట్లా రీల్స్ ఎట్లా చేద్దాం అనుకుంటాను? ఎట్లా? నేను చాలా చేద్దాం అనుకుంటా. లవ్ వీడియోస్ అయినా, ఇంకా లవ్ సాంగ్స్ అయినా అట్లా చాలా చేద్దాం అనుకుంటా. అట్లా. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ మరి? ఎందుకు? ఇంత అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడంటే నేను నమ్మను. నువ్వు అవద్దని చెప్తున్నావు ఫస్ట్. సరే, ఉన్నా కూడా వాళ్ళందరినీ మర్చిపోమని ఇప్పటి నుంచి. వచ్చిండు కదా అఫ్రోజ్. అరే రీల్స్ లెక్క కదా, అట్లా రీల్స్ చేద్దాం కదా అన్నట్టు. నేను కూడా రీల్స్కే చెప్పిన. నీకు రియల్ అయినా ఓకేనా? నాకేం ప్రాబ్లం లేదు. నేను అడిగిన అంతే, నేను ఓకే చెప్పినా వాళ్ళే. నువ్వు ఓకే చెప్పినా చెప్పకపోయినా ఓకే అన్నట్టే. అట్లా. సరే, ఏం చేయాలంటే నువ్వు మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. నేను ఇంత అందంగా పుట్టించింది కదా. నేను చెప్తే అత్తకి ఎట్లా చెప్పాల్సింది నేనే కదా. చూసినావా, అయిపోయింది ఇట్లా. చెప్తా, నేను మాట్లాడుతుంది మా మమ్మీతోటి. మంచిగా చూసుకోండి ఇప్పటి నుంచే నీ అని చెప్పి. అట్లా. ఏం చేస్తుంటుంది మా అత్త? చూసినావా, నీ అత్త అన్నా కూడా నువ్వు రెస్పాండ్ అయినావు. మీ డాడీ మామయ్య ఏం చేస్తారు? చూసినా, ఫ్లోలో నువ్వు మామయ్య అన్నావు. అయ్యో సరే, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మిస్ యూనివర్సులు ఇట్లా వాళ్ళందరూ నీకు తెలుసు కదా, ఇట్లా కాంపిటీషన్కి వెళ్తారండి. లాస్ట్ ఇయర్ 2023లో శ్వేత శ్రద్ధ అని చెప్పి విన్ అయింది నార్మల్గా మిస్ యూనివర్స్లో ఇట్లా కాంపిటీషన్లో. సో ఆమె ఎట్లా విన్ అయిందో నీకు తెలుసా? నిజం చెప్పు, ఆమె ఎట్లా విన్ అయిందో తెలియదా? ఎందుకంటే నువ్వు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేవట, ఆమె విన్ అయింది. ఇంకా నీ దగ్గర టైం ఉన్నదా? నేను జీవితాంతం నడవనీకి నీతోటి. అన్నిటికీ ఇట్లా నువ్వు చెప్పద్దు, ఎంతగానో కష్టపడ్డా చెప్పు. ఇట్లా నేను ఇప్పటి నుంచో
చూస్తాను అన్నట్టు. నేను కూడా చూస్తున్నా ఇప్పటి నుంచి, కానీ నాకు ఆ ఫీలింగ్ రాలే కదా. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఏం చేయాలమ్మా నేను. మరి ఇన్ని రోజుల నుంచి పిలవాలి, ఇప్పుడే నాకు ఈ మధ్యలో నువ్వు కాంటాక్ట్ అయినావని తెలిసింది కాబట్టి నేను, నాకు డైరెక్ట్ ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో తెలియాలి అట్లా. సో అందుకే. సరే, నీ దగ్గర పెన్ను పేపర్ ఉన్నదా? లేదు, తీసుకురాలే. నా జీవితం నీకు రాసిద్దామని. ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే. ఇంతకంటే ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయొచ్చు. ఇంకా మంచిగా చేస్తారా? చేస్తారు. అమ్మా, అయితే నేర్చుకోవాలి నేను. నేర్చుకొని ప్రిపేర్ అయ్యి చందమామ పైన ఎందుకు ఉంటుంది చెప్పు. కింద నువ్వు ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్నావు కాబట్టి. అమ్మో, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను. సరే కానీ ఉన్నది చెప్పాలంటే రీల్స్ లేదు ఏం లేదు, కానీ యాక్చువల్లీ నేను లవ్ చేస్తాను నిజంగా. అందుకే పిలిచిన. నాకు నీ ప్రొఫైల్ చేసిన, నేను తమ్ముడు అని కాంటాక్ట్ అయ్యి నాకు ఇట్లా ఒక పరిచయం చేపిరా అని చెప్పిన. రీల్స్ అంటే వస్తారని చెప్పమని చెప్పిన వానికి. అట్లా ఏమంటావు? ఐ లవ్ యూ అంటున్నా. ఆలోచించుకుంటా అలాంటి ఇలాంటి అని చెప్పారా? అదే ఆలోచించుకుంటా డైరెక్ట్ అట్లా నువ్వు చెప్తే బాగా అనిపించాలి. ఓ 2 రోజులు 3 రోజులు ఆగి చెప్తాను. ఎందుకు అంటే నచ్చలేదా? నేను బాగానే ఉంటాను కదా, బాగానే ఉన్నట్టు. అంటే నచ్చలే అంటే ఎట్లా? నచ్చలే అని చెప్పలే నేను, ఇప్పుడు వద్దంటున్నాను. సో ఇప్పుడు వద్దంటున్నా, తర్వాత ఓకే చెప్తూ. తర్వాత కూడా ఓకే. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా? ఏమో తెలియదు. చెప్పచ్చు కదా ఏదన్నా, అంటే టైం కావాలన్నా లేకపోతే ఇంకేమన్నా కావాలా? ఇప్పుడు నార్మల్గా ఈ దునియా మొత్తం తిరగాలంటే నార్మల్గా పాస్పోర్ట్ వీసా కావాలంటారు, కానీ నాకైతే అవి అవసరం లేదు. నా దునియా నువ్వు కాబట్టి. నిజమే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ లవ్ చేసిన అమ్మాయినే కదా దునియా అనుకుంటారు. అట్లా నేను చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు నేను అనుకున్నా కదా. ఎస్సీ చెప్పకపోతే ఆమె లవ్ చేసిన అమ్మాయిని అయితే ఎట్లా నువ్వు చెప్పుకోలేము కదా. అట్లా నా ఫీలింగ్స్ నాయే, నీ ఫీలింగ్స్ నీవే. అట్లా ట్రై చేసుకుందాం, చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా వర్కౌట్ అవుతుందో. కలుసుకుంటా తిరుగుదాం. నచ్చితే ఓకే, నచ్చకపోతే అట్లా. ట్రావెల్ అయితే చేయండి అయితే ఒప్పుకోరు కదా ఎవరైనా ఫస్ట్ డే 1లోనే. సార్ నాకు ఫీలింగ్స్ వస్తాయి, తర్వాత నువ్వు చెప్పిపోతే నువ్వే. అంటే చెప్తావా?